కోటి మంది జనాభాకు మేలు చేయడం కంటే 10 జంతువులను రక్షించడం మిన్న 10 జంతువులను రక్షించడం కంటే ఒక చెట్టును నాటి దాన్ని రక్షించి ప్రకృతి అంకితం చేయడం మిన్న అనే సిద్ధాంతంతో ఎవరు చూడాలి, ఏం చేయాలి, ఇంకా నీళ్ళు పోస్తే సరిపోతుందా, పెంచాలి అంటే ఏం చేయాలి? పిల్లలకి ఈ పర్యావరణం గురించి తెలపాలి. ప్రతి ఒక్కరు చెట్లు నాటే కార్యక్రమం చేపట్టి పర్యావరణాన్ని పరిరక్షించాల్సిందిగా ఒక్కొక్కరికి మేము వేడుకుంటున్నాం. ఈ మొక్కల గురించి మీకు తెలుసు కదా, ఆ మొక్కల వల్ల మనకి ఏం లాభం ఉంటాయి. ఇక్కడికి ఇచ్చేసి మాకు మొక్కలు నాటడానికి తీసుకొచ్చారు స్కూల్కి, అందుకు ధన్యవాదాలు. వెరీ గుడ్, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. జై విశ్వం, జై ప్రపంచం, జై పర్యావరణము, జై హరిత భారతం, జై హరిత జిల్లా, జై హరిత మండలం, జై హరిత పూలపల్లి లయన్స్ క్లబ్ ఆఫ్ తొర్రూరు ఆధ్వర్యంలో హరిత పూలపల్లి కావాలని మేము మొక్కలు ప్రతి స్కూల్లో మాకు అందులో భాగంగా ఈరోజు వచ్చి ఫౌండేషన్ వెనమల రవీందర్ గారి ఆధ్వర్యంలో మాకు తొర్రూరు క్లబ్కి మొక్కలు సరఫరా చేస్తున్నారు. వారికి సందర్భంగా మా శుభాభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. హెడ్ మాస్టర్ ఏ యాకే గారు కొంచెం వృక్షో రక్షితి రక్షిత. వెరీ గుడ్, గట్టిగా నొక్కండి సార్. రక్షిత ఈరోజు ఎంఆర్ఓ ఆఫీస్ కాడ 8 చెట్లు పెట్టి ఇంకొక 9వ చెట్టుకు తీస్తున్నాం. హెడ్ మాస్టర్ ఏ యాకే గారు రాగి చెట్టు, నేరేడు చెట్టు, వెలగ చెట్టు, చెట్టు, రామతుల చెట్టు, ఓకే ఇవ్వండి. ఈరోజు కోటి మంది జనాభాకు మేలు చేయడం కంటే 10 జంతువులను రక్షించడం మిన్న 10 జంతువులను రక్షించడం కంటే ఒక చెట్టును నాటి దాన్ని రక్షించి ప్రకృతి అంకితం చేయడం మిన్న అనే సిద్ధాంతంతోనే మేము వెళ్తున్నాం. అదే మా సుశ్రుత యొక్క ప్రయత్నం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు జాతీయ, రాష్ట్రీయ, జిల్లా స్థాయి, డివిజన్ స్థాయి, మండల స్థాయి, గ్రామ స్థాయి ఉన్నాక మన భారతదేశం యొక్క ప్రజాపాలకులకు, ప్రభుత్వ ఉద్యోగులకు
అంతేకాకుండా ఇరు గ్రామాల గోపాలగిరి చల్లాపల్లి సర్పంచ్ కార్యదర్శి వార్డు నెంబర్ ఉప సర్పంచ్ ప్రజానీకానికి, ఎందుకంటే అమోఘముగా ఆ చెట్లను నేనే తీసుకెళ్ళి అక్కడ మనకు ఏది తొరూరు మండలం వరకు నేను ఇస్తున్నా కనుక ప్రత్యేకంగా ఎంపీడీఓ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్రీయ, జిల్లా స్థాయి, డివిజన్ స్థాయి, మండల స్థాయి ఉన్న లయన్స్ క్లబ్ మెంబర్లకు నా యొక్క కృతజ్ఞతలు. ఇలాంటి ఒక సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, పర్యావరణం కాపాడాలి, అవయవదానం అనేది ప్రజల్లో తీసుకురావాలి. ఈరోజు ఒక లయన్స్ క్లబ్ ఒక ఆధీనంలో లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ అయిన కృష్ణమూర్తి గారికి, రమణారెడ్డి, వెంకటేశ్వర రెడ్డికి కృతజ్ఞత తెలియజేసి ఈరోజు వేరే ఒక పాఠశాల ప్రోగ్రాంలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నామండి. ఈరోజు పోలేపల్లి స్కూల్లో లయన్స్ క్లబ్ ఆఫ్ తొరూరు ఒక ఆధ్వర్యంలో పోలేపల్లి ప్రైమరీ స్కూల్, అంగన్వాడీ స్కూల్, మంచి లైన్ ఉండాలి, మీరు ఉండరు కదా, ఓకే. పోలేపల్లి ప్రైమరీ స్కూల్ ఇదండి ఈరోజు పోలేపల్లి స్కూల్లో. ఈ వేదిక మీదకి వచ్చినటువంటి ఉపాధ్యాయులు, సెక్రటరీ గారు, మాది లయన్స్ క్లబ్ ఆఫ్ తొరూరు అండి. ఈ పర్యావరణంలో భాగంగా చెట్లు నాటే కార్యక్రమం జూలై 1 నుంచి స్టార్ట్ అయింది. జూలై ఎండింగ్ వరకు ఇదే మా కార్యక్రమం అన్నాడు. ప్రభుత్వ కార్యాలయాలు కానీ, ఎంఆర్ఓ ఆఫీసులు, కోర్టులు, ఇంకా ఆర్డీఓ ఆఫీసు అన్నిట్లో చెట్లు నాటుకుంటూ వరుసగా వస్తున్నాం. ఈరోజు మీ స్కూల్ని ఎన్నుకోవడం జరిగింది. ఈ పిల్లలకి ఈ పర్యావరణం గురించి తెలపాలి, ప్రతి ఒక్కరు చెట్లు నాటే కార్యక్రమం చేపట్టి పర్యావరణాన్ని పరిరక్షించాల్సిందిగా ఒక్కొక్కరికి మేము వేడుకుంటున్నాం. ఈ మొక్కల గురించి మీకు తెలుసు కదా, ఆ మొక్కల వల్ల మనకి ఏం లాభం ఉంటాయి? వెరీ గుడ్. ఇంకా ఔషధాలు, వెరీ గుడ్. ఇంకా పండ్లు, కూరగాయలు, ఓకే ఓకే, వెరీ గుడ్. పూలు, ఓకే. మీ అందరికీ అర్థం. ఒకసారి సభను చూసి మాట్లాడాల్సిందిగా మేము మనం కోరుచున్నాం. మాట్లాడుతున్నాం వాళ్ళకి వచ్చి ఇట్నే వేయాలి. గుడ్ మార్నింగ్ ఆల్. ఈరోజు మన స్కూల్ని సెలెక్ట్ చేసుకొని వీళ్ళు లయన్స్ క్లబ్ వాళ్ళు మన దగ్గర మొక్కలు నాటడానికి వచ్చింది. వాళ్ళే కాకుండా మనం కూడా మనకి స్కూల్కి యూజ్ అయ్యేటువంటివి కిచెన్ గార్డెన్ ఉంటుంది కదా, ఈ మొక్కలతో పాటు అవి కూడా మనం మీ ఇంటి దగ్గర కూడా ఏమైనా మొక్కలు ఉన్నట్లయితే తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకుని కిచెన్ గార్డెన్నే చక్కగా డెవలప్ చేసుకున్నాం. వీళ్ళు పెట్టిపోయినటువంటి మొక్కలను కూడా కాపాడే బాధ్యత ఎవరిది? మరి వాళ్ళు వచ్చి నీళ్ళు పోస్తారు ఆ రోజు, ఎవరు చూడాలి, ఏం చేయాలి? ఇంకా నీళ్ళు పోస్తే సరిపోతుందా? పెంచాలి. అంటే ఏం చేయాలి? ఎవరు ఆకులు గొర్రెలు, మేకలు, పశువులు ఏవి కూడా తినకుండా మొక్క పెరిగే బాధ్యత కూడా, పెంచే బాధ్యత కూడా మనమే తీసుకొని వాళ్ళకి మనం ఒక షూరిటీ ఇవ్వాలి. సార్ మీరు పెట్టినటువంటి మొక్కలని పెంచుతాము, మేము కూడా పెడతాము, కాపాడుతాము, ఇంటి దగ్గర కూడా పెట్టుకుంటాము అని చెప్పి మనందరం వాళ్ళకు ఒక ప్రామిస్ చేద్దాం. ఓకేనా? పెడతారా మరి? నేడు మా లయన్స్ క్లబ్ ఆఫ్ తొరూరు వారము మా లయన్స్ క్లబ్ గవర్నర్ నరహరి సుధాకర్ రెడ్డి గారి ఆదేశానుసారం ఈ నెల మొత్తం కూడా పర్యావరణ పరిరక్షణ చేయటం జరుగుతున్నది. అందులో భాగంగా గత నెల రోజుల నుంచి వివిధ స్కూళ్ళలో, ఆఫీసులలో, హాస్పిటళ్లలో ఈ కార్యక్రమాలు చేస్తూ వచ్చాము. అందులో భాగంగా ఈరోజు మన పోలేపల్లి గ్రామ ప్రాథమిక పాఠశాల యందు మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం జరుగుతున్నది. మొక్కల వల్ల, ఈ వాతావరణ కాలుష్యం వల్ల మనకు ఓజోన్ పొర కలిగి, ఆక్సిజన్ కొరత వల్ల
ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. దాన్ని మనం ఎలా ఎదుర్కోవాలంటే అధికమైనటువంటి మొక్కలు నాటాల్సిన అవసరం ఉన్నది, ఎంతైనా ఉన్నది. అందులో భాగంగానే మేము గత నెల రోజుల నుంచి దాదాపు 500 పైచిలకు మొక్కలు ప్రతి స్కూల్లో నాటుతున్నాం. అందులో భాగంగా ఈరోజు వచ్చి అంతేకాకుండా స్కూల్ ఆవరణ యందు ఎటువంటి ప్లాస్టిక్ లేకుండా ప్లాస్టిక్ వ్యర్థాలను కూడా వేయడం జరుగుతుంది. మరియు కొన్ని పాఠశాలల్లో బుక్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు బుక్స్ తెలియదు మరియు కార్యక్రమాలు చేపట్టి బుక్స్ మీకు కావాల్సినటువంటి అవసరాలను ప్రయత్నం చేస్తాం. లయన్స్ క్లబ్ లాంటి స్వచ్ఛంద సేవా సంస్థ ఇక్కడికి విచ్చేసి మాకు మొక్కలు నాటడానికి తీసుకొచ్చారు స్కూల్కి. అందుకు ధన్యవాదాలు. వెరీ గుడ్, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. అంతేకాకుండా ఈ యొక్క అధ్యక్షతగా వహిస్తున్న ఈ స్కూల్ యజమానానికి, లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్, సెక్రటరీ గారికి, అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్రీయ, డివిజన్ స్థాయి, మండల స్థాయి ఉన్న లయన్స్ క్లబ్ మెంబర్లకు, ఈ గ్రామ ప్రజానీకానికి, పాలకవర్గైన గౌరవ సర్పంచ్ గారికి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఎంఈఓ గారికి, మీ అందరికీ నా సుస్మృత వందనములు. చేపట్టబోతున్న ఈ రోజుకు 31 రోజు లయన్స్ క్లబ్ ప్రత్యేకంగా తొరూరులో నిన్ననే అమ్మపురంలో ప్రోగ్రాం పెడితే తొరూరు లయన్స్ క్లబ్ మెంబర్ ఉన్నదని ఒక నివేదిక ఇచ్చింది మేడం. మిమ్మల్ని కోరేది ఒకటే, ఈ దేశంలో అధిక సంపద కోల్పోయింది ఏంటంటే దేశ జనాభా ఆరోగ్యత. ఆరోగ్యానికి మెయిన్ కారణం అంటే ఆక్సిజన్ కావాలి. అలాంటి ఆక్సిజన్కు నడుము గట్టి ఈ రోజున లయన్స్ క్లబ్ 31 రోజులలో ఈ రోజుల 500 చిల్లర పైచీలకు మొక్కలు పెడుతుంది. అందుకు లయన్స్ క్లబ్ను వేడుకుంటూ ప్రతి ఒక్కరూ, మేడం ఈ పిల్లలకు కూడా మీకు చెప్తున్నానా, ఎవరికైనా ప్రమాదాలు జరిగినా, ఎవరికైనా సాధారణ మరణం జరిగినా కానీ లయన్స్ క్లబ్ సార్లకు మీరు తెలియపరచండి. 6 గంటల లోపే ఒక డాక్టర్ని పంపించి 2 కళ్ళు తీసి ఇద్దరికి కండిషన్ చెప్పిస్తారు. అలాంటి అవగాహన కల్పించిన లయన్స్ క్లబ్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సర్వేంద్రియానం నయనం ప్రధానం. మన జీవితంలో, మన భాగస్వామ్యంలో ప్రతి ఒక్కరికి కళ్ళు అవసరం. ఇంతేనా? మనం కళ్ళు లేనిదే ఏం చేయలేం. అట్లాంటి కళ్ళను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఒక వ్యక్తి జరిగిపోయిన 6 గంటల లోపు మనకు లయన్స్ క్లబ్ ఆఫ్ తొరూరుకు తెలియజేస్తే డాక్టర్ని పంపించి ఆ కళ్ళు సేకరణ చేసి మళ్ళీ హైదరాబాద్ పంపుతామన్నాడు. వాళ్ళు అట్లా చేసి వాళ్ళు తీసుకుపోయి వాళ్ళు వేరే కళ్ళు లేని వాళ్ళకి ఒకటి పెడతారు. ఇద్దరికి పనికి వస్తాయి. ఒక మనిషికి ఇద్దరికి చూపు వస్తుంది. మనం చనిపోయినాక ఏం చేస్తారు? మన శరీరాన్ని కాల్ చేస్తారు. కాల్ చేస్తే ఏముంటే ఉపయోగం ఉన్నది? మనం పోయే ముందు 4 ఉపయోగపడేటట్లు కళ్ళు ఇవ్వాలి, మన అవయదానం కూడా చేయాలి. మేడం ప్రతి ఒక్కరు మీరు కూడా సూచించండి. ఒక 6 గంటల లోపు తెలియజేస్తే మేమే వచ్చి మీ కళ్ళు సేకరించి వాళ్ళకు అప్పచెప్పడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. మా లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ గారితో మీ స్కూల్ యజమానికి మా తమ్ముడు ఈ స్కూలు హెచ్ఎం ఎన్నమల్ల యాకూ సారా? యాకే సార్, మా చిన్న కొడుకు, మా తమ్ముడు. ఇద్దరం కలిసి చిన్న నుంచి మొదలుకుంటే డిగ్రీ వరకు చదువుతున్నాం. అతను ఉపాధ్యాయుడు, నేను చెట్ల వైద్యుని అయినా. అందుకు ప్రెసిడెంట్గా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అన్నగారు ఏంటి మా స్కూల్లో స్కూల్లో పూల చెట్టు పెట్టాలి. ఇది రామతుడి చెట్టు మేడం. ఇది పూలు వస్తుంది, ఎక్కువ ఆక్సిజన్ ఉత్పన్నం అయింది. అది క్లాస్ కూడా మీరు అందరూ అటు వెళ్ళండి. మీరు అందరు దగ్గరికి, మీరు దగ్గర తీసుకున్నారు దగ్గర. వృక్షో రక్షితి గట్టిగా, వృక్షో రక్షితి, వృక్షో రక్షితి. మీరు అంటలేరు సార్. వృక్షో రక్షితి, జై విశ్వం, జై విశ్వం, జై ప్రపంచం, జై పర్యావరణము, జై హరిత భారతం, జై హరిత జిల్లా, జై హరిత మండలం, జై హరిత పూలపల్లి. లయన్స్ క్లబ్ ఆఫ్ తొరూరు ఆధ్వర్యంలో హరిత పూలపల్లి
కావాలని మేము వేడుకుంటున్నాం సార్. సార్ వీళ్ళతో అనిపించారు. డన్ కాదు. ఎన్ని చెట్లు ఇస్తారు మీరు? ఎన్ని చెట్లు అంటే మీకు ఇప్పుడైతే ప్రజెంట్ 5 ఉన్నాయి. మీకు 20 చెట్లు 30 చెట్లు కావాలన్నా మేడం మేము గోపాలగిరి చర్లాపాలెం మేడం. ఇది గవర్నమెంట్ ఉపయోగించుకోవాలి. అంటే గోపాలగిరి నర్సలు ఏం చేయను, రావి, మర్రి, ఇది నేరేడు, వెలుగ చెట్టు ఉన్నాయి. ఇవి ఎందుకు ఎక్కువ ఆక్సిజన్ ఇస్తాయి. ఎక్కువ ఆక్సిజన్ ఇచ్చేట్లే వీళ్ళు లయన్స్ క్లబ్ వాళ్ళు మొత్తం పెట్టుకొస్తారు. మీకు దాదాపు 20 చెట్లు ఇస్తారు అన్నారు. 10 చెట్లు ఇచ్చిన మీకు సంతోషం మేడం. ఖచ్చితంగా పెడతారు. ఓకే, ఇది తీసుకోండి, అక్కడ పెట్టండి సార్. చిన్న 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 మొక్క ఒక్కొక్కటి పెట్టండి మేడం. పెద్దది ఒకటి పెట్టండి సార్. మీరు రండి, దగ్గర రండి. మీరు అడుగున్నానా? మీరు అందరూ అడుగుండి. రక్షిత. ఓకే మేడం. మీరు కాదు, రక్షిత. అది జై హరిత భారతం. హరిత భారతం అని తెలుసా నాన్న? అంటే మన భారతదేశం మనం ఉన్నది కదా, అన్ని చెట్లు మయం చేయాలి అనే లక్ష్య సాధనంతో ముందడు. ఇంకోటి పెట్టండి. ఎవరు మేడం? వాళ్ళతో రాయచడి పెట్టిస్తాం మేడం. అది పెట్టిస్తాం. పెట్టించారు, మీరు పెట్టించండి మేడం. మళ్ళీ చెప్పండి. పిల్లలందరూ కూడా ఎవరి బర్త్డే అయినా సరే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ బర్త్డే రోజు ఒక మొక్క నాటండి. ఎవ్రీ ఇయర్ ఒకటి నాటితే మీకు 60 years వచ్చేసరికి ఎన్ని అవుతాయి? పెద్దగా చాలా చెట్లు అవుతాయి. అది దాంతో హరిత భారతం తయారైతుంది. మమ్మీ బర్త్డేకి, డాడీ బర్త్డేకి, బ్రదర్స్ బర్త్డే, సిస్టర్ బర్త్డే, ఎవరిదైనా ఒక మొక్క వాటిని మళ్ళీ కాపాడుకోవాలి. వెరీ గుడ్. ఇలా బర్త్డే వాళ్ళ పేరు చెప్పండి మేడం. కే సౌమ్య అండ్ మీరు అందరూ చెప్పండి హ్యాపీ బర్త్డే అని. వెరీ గుడ్. అబ్బా, ఈ శ్రీకారం మంచిది. పోలేపల్లి స్కూల్ నుంచే స్టార్ట్ అయింది సార్. ఓకే, థ్యాంక్ యూ. ఫోటోలు మేము అన్ని పంపిస్తాండి. సీతాపాలెం ఆయన పుట్టిన ఊరు. బిల్డింగ్ ఏమైనా కానీ న్యాయం పడుతుంది సార్. ఇక్కడ సర్పంచ్ గిట్ట అందరు మళ్ళీ రండి మేడం. రండి మీరు అడుగుండి మేడం. వెలగ చెట్టు మేడం. తినొద్ది అన్న. ఏముంది పోతే మరి మంచిగా వస్తుంది. పెట్టండి. రక్షిత. వెరీ గుడ్. చాలా ఫాస్ట్ పిల్లలు అయితే. పట్టు అది పెట్టినానా? పెట్టండి, చూడు పెట్టండి సార్. రక్షిత. మీరు పెట్టండి సార్, టైం అవుతుంది. దగ్గరికి ఇప్పుడు ఫోటో సార్. ఇది తీసుకోండి, గడప తీసుకోండి. మరి అటు వెళ్ళండి, మీరు వెళ్ళండి. అవి ముందుంటాయి. అదే అంతే. అది మీరు పట్టుకోరే, ఫ్లెక్స్ పట్టుకోరు. ఎక్కండి, ఎత్తం మరి. వృక్షో రక్షితానండి. రక్షిత. ఇవ్వండి అనుసండి. అయిపోయింది. రక్షిత. ఇది అన్ని పుణ్యం మా కృష్ణమూర్తి సార్కే దక్కుతుందిగా. కొంచెం వృక్షో రక్షిత. వెరీ గుడ్. గట్టిగా నొక్కండి సార్. రక్షిత. రక్షిత. వెరీ గుడ్.
ప్లాస్టిక్ ఏరివేత. సార్ 4ంటికి దానం. పరిరక్షణలో భాగంగా ఈరోజు ప్లాస్టిక్ ఏరివేత అన్నిటి అమ్మా మొక్కలు నాటిన తదుపరి ప్లాస్టిక్ స్కూల్ ఆవరణలో ఏరివేయడం జరుగుతుంది. వేరాలిగా ఫస్ట్ ప్లాస్టిక్ కంటికి ఇక్కడ చూడండి. ఓకే పాపం మేడం కూడా ఏరుతారు మనయ్య కలిసి. చాలా బాగుంది మేడం. అండి ఈరోజు కోలపల్లి అండి ఈరోజు స్కూల్ యాజమాన్యానికి, ఊరు గ్రామ ప్రజలకు, పాలక వర్గానికి, అంతేకాకుండా అంతర్జాతీయ జాతీయ ల్యాన్స్ నెంబర్లకు, అంతేకాకుండా తొరూరు ల్యాన్స్ ప్రెసిడెంట్ అయిన కృష్ణమూర్తి గారికి, వెంకటేశ్వర రెడ్డి గారికి, రమణారెడ్డి వారికి నా సుశ్రుత ప్రకృతి వందనములు. చెట్లు మాత్రం ఎప్పటికి పెట్టాలి సార్, సంవత్సరం పొడవునా. ఓకే, థ్యాంక్ యూ మేడం. సుశ్రుత ఫౌండేషన్ వెనమల రవీందర్ గారి ఆధ్వర్యంలో మాకు తొరూరు క్లబ్కి మొక్కలు సరఫరా చేస్తున్నారు. వారికి సందర్భంగా మా శుభాభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఒకటి ఫోటో పెట్టవచ్చు. గవర్నర్ గారి ఆదేశానుసారంగా సేవారం తెచ్చిన నర్సరీ నుంచి లయన్స్ క్లబ్ వాళ్ళకు, మళ్ళీ లయన్స్ క్లబ్ ఉండే రెండో భాగమైన శ్రీమూర్తులు ఉన్న వాళ్ళకు జామ చెట్టు చెట్టు आप